హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? పునర్వికకి ఎంతమంది సాయం చేశారు? చిన్న పాప తనకు అందరూ సాయం చేయండి సరేనా? మీ వల్ల ఎంత అయితే అంత, 10 అయితే 10, 20 అయితే 20, ఎంతో కొంత బిడ్డకు సాయం చేయండి. నేను మనస్ఫూర్తిగా బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తెలుసా. ఎంతో నా వల్ల అయినంత నేను సాయం చేశాను. మీ వల్ల అయినంత మీరు సాయం చేయగలుగుతారా? చేయండి దేవుని బిడ్డలారా. సాయం చేతులు దయచేస్తే మనకు దేవుడు పెద్ద ఉపకారం చేస్తాడు. అపకారానికి ఉపకారం అంట. అలా దేవుడు మనకు చాలా మంచి శక్తిని, బలాన్ని పొందిస్తాడు తెలుసా. దేవుని మహిమ, దేవుని ఘనత అన్నీ మనకు అర్థం కావాలంటే మనం ఎదుటి వారికి సహాయపడాలి. ముందు మీరందరూ సహాయపడతారు ఎదుటి వారికి అని నేను నమ్మాను తెలుసా. పునర్విక తల్లి చిన్న పాపం ఆ చిన్నారి పిలుపు పాలు తాగడానికి రావట్లేదంట, మెడ తిప్పడానికి రావట్లేదంట. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించాలి దేవుడని ప్రార్థన చేసుకుందామా. నేను ప్రతిరోజు ఆ పాప కోసం కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్నాను తెలుసా. పునర్వికకి నయమై వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సాక్ష్యం చెప్పడానికి సాయం దయచేయి దేవుడా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా సర్వాధికారితమైన యేసయ్యా, నన్ను ముట్టు తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నువ్వు పునర్విక మధ్యలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించుతాను తండ్రి. చిన్న పిల్ల నోటి వెంట మాటలు నా మాటలు అని చెప్పావు తండ్రి. ఆ బిడ్డ మా నోటి వెంట మాటలు రావడానికి సాయం దయచేయి తండ్రి. డాక్టర్ కన్నా ఘన డాక్టర్వి నువ్వు తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. నీ వల్ల అసాధ్యం కానిది ఏదీ లేదు తండ్రి. అన్నీ సాధ్యమని చెప్పావు తండ్రి. మేము అన్నీ సాధ్యమని నమ్మామేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. లాజరు ప్రార్థన విన్నావు తండ్రి. లాజరు ప్రార్థన విన్నావు తండ్రి. మా ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. లాజర్ని ముట్టి బలపడించేసా. చిన్నారిని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. ఆ చిన్నారి పిలుపుని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డను ముట్టి జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆ బిడ్డ పాలు తాగే సమయంలో ఉన్న తోడు నీడ ఉండు తండ్రి. తన అరికాల నుంచి తలదాకా ముట్టి బలపడించేసయ్యా. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డ కష్టాలు ఉంది తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి. నా పాప ప్రార్థన వినేసయ్యా. ఆ పాప కోసం కన్నీళ్ళ ప్రార్థన చేసిన తప్పు లేదేసయ్యా. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నా కన్నీళ్ళ ప్రార్థన నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డకి ఎక్కడి నుంచి అయినా సరే తండ్రి నీ ఆశీర్వాదం కావాలి ఎస్సయ్యా. ఆ బిడ్డకి నీ ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డను ముట్టి తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. నీ వల్ల అసాధ్యం కానిది ఏది లేదు తండ్రి. అన్నీ సాధ్యమని చెప్పావు ఎస్సయ్యా. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో తండ్రి ఎస్సయ్యా. ఆ బిడ్డను ముట్టు తండ్రి. హీలింగ్ ఎస్సయ్యా. టచ్ హీలింగ్ తండ్రి. ఆ బిడ్డ దగ్గరికి నీ ఆత్మని పంపి తండ్రి. నీ దూతలను పంపించి కావాలండొచ్చు సాయం దయచే తండ్రి. ఆ బిడ్డకు డబ్బుల సాయం ఎక్కడి నుంచి రావడానికి సాయం దయచే తండ్రి. ఎవరి మూలకనన్నా నువ్వు ముట్టి బలపడించేసేయా. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. అందరికి సాయం చేసే చేతులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆ బిడ్డ తప్పు చేయని పసిబిడ్డ తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. పసిబిడ్డ లోపల నేనుంటానని చెప్పావు తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి. నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని యేసు నామంలో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై. సిలువ రక్తకే జై. పునర్వికకు నయం కావాలని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీలో ఎంతమంది అయితే కోరుకుంటున్నారో, ఆశిస్తున్నారో ఆ బిడ్డకి సాయం దయచేయండి సరేనా. ప్రతిరోజు బిర్యానీ అని, అది అని, ఇది అని, ఏదైనాకో వేస్ట్ ఖర్చు చేస్తాం. ఆ బిడ్డకి ఒక్కరోజు ఒక 20 రూపాయలు కొట్టండి. 20 అయినా 10 అయినా మీకు ఎంత అయితే అంత. ఒకరోజుని మీ పూట అన్నం పూట విలువ ఆ బిడ్డకి మీరు కట్టాలని నేను కోరుకుంటున్నా, ఆశిస్తున్నాను. ఈ నా చిన్న ఆశీస్సులో ఏదైనా తప్పు ఉంటే నేను క్షమించమని అడుగుతున్నాను సరేనా యూట్యూబర్స్. బాయ్, టేక్ కేర్.